సో 2016 మీరు థియేటర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది 2009 సార్. 9లో మీరు ట్రైనింగ్. కోర్స్లో మాకు ఎలా ఉంటుందంటే సీనియర్స్ ప్లేలో యాక్ట్ చేయాలి, బయట వాళ్ళ ప్లేలో యాక్ట్ చేసేవాళ్ళం, మా ప్లేస్లో కూడా యాక్ట్ చేసేవాళ్ళం. ఓకే. సో అఫీషియల్గా స్టేజ్ ఎక్కింది 2009. 2009 ఓకే. అప్పుడు నేర్చుకునే వాళ్ళం. 2011కి కోర్స్ అయిపోయింది. అక్కడి నుంచి బయట ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు, నాటకం వేస్తే నాటకం డబ్బులు ఉండదు సార్, ఒకరు 200 ఇస్తారు, ఒకరు 500 ఇస్తారు, అలా కూడా నాటకం చేసేవాళ్ళం వాళ్ళతో. తర్వాత 2000 కూడా తీసుకున్నాను నాటకానికి. తర్వాత సినిమా, టీవీ అన్నింటిలో చేశాను, రేడియో అన్ని. రేడియో జాకీ కూడా చేశారు? అవును, రెయిన్బో ఎఫ్ఎంలో చేసేవాడిని, ఒక 6 months చేశాను. కాదు, రేడియో జాకీగా చేసి మరి స్టిల్కి షై అవుతానని? రేడియో జాకీ ఇదొక్కటే మౌత్ పీస్ ఉంటుంది, నేను ఉంటాను కదా సార్, లోపల ఎవరు ఉండరు, అక్కడ ఎవరు కనబడరు, ఏమన్నా వాక్కోవచ్చు, ఇక్కడే ఉంటుంది మైక్. కానీ ఫోటోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు, పక్కన ఎవరైనా చూసి వీళ్ళు ఏమో చేస్తున్నారన్నా ఇంకా అయిపోయింది నా పని. ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ ఎవరు అన్నా అయిపోయింది, ఇంకా నేను ఏం చేయలేను. ఓకే. చెమటలు వచ్చేస్తాయి.